ప్రజలు తిరగబడరా? వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళ? వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్తా? సమాధానాలు అడిగి వినే తీరిక ఎవరికి ఉందయ్యా? వాడు కష్టపడి పనిచేసి చికెన్ బిర్యానీ తెచ్చుకుంటాడు. వాడి దగ్గర చికెన్ ముక్క లాక్కున్నాం అనుకో, అన్నంలో పప్పు కలుపుని తింటాడు. పప్పు లాక్కున్నాం అనుకో, చారు కలుపుని తింటాడు. అన్నమే లాక్కున్నాం అనుకో, వాడు కంగారు పడి అటు ఇటు చూస్తాడు. అప్పుడు మనం రైస్ ఫ్రీ అనాలి. వాడు ఎగిరి గెంతేసి పనిని చికెన్ బిర్యానీని మర్చిపోయి మన దగ్గర బానిసలాగా పడుంటాడు. సమాధానాలు ఎవరికి కావాలయ్యా? అది మన పాలసీ. కానీ అది తప్పు కదా సార్. లేదయ్యా, ప్రజలు మన నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇలా ఉంటేనే వాళ్ళు ఓటేస్తారు. వాళ్ళని మనం అలాగే ఉంచాలి. వాళ్ళకి మన మీద ఆశ లేదు, మనకి వాళ్ళ మీద హక్కు లేదు. ఏమిటి నవ్వుతున్నావు? ఏం లేదు సార్, మీరు ఎప్పుడు పోతారా అని. ఇలా చేయండి సార్. మీకు 70-80 ఏళ్ళు ఉంటారు, రుణాసం చేసిన ఊరు. సంజీవయ్య కొడుక్కి ఇట్ట కాకపోతే మంగళవారతులు ఇస్తారా ఏంది? ఎందుకు వచ్చారో అడిగి కనుక్కో. ఇప్పుడు ఎందుకు వస్తారా? ఓట్ల కోసం. ఓట్ల కోసం కాదండి, మీకోసం వచ్చాను. ఇలా చాలా మందిని చూసాం. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. ఎందుకు? అమెరికా చదువులు, సీఎం పోస్టులు అర్థం చేసుకోవాలి. వెళ్ళి స్నానం చేసావా? 60 ఏళ్ల స్వతంత్ర భారతంలో అంటరానితనమా, అన్టచబిలిటీ, ఎంత మూర్ఖత్వం, ఎంత ధైర్యం! వీళ్ళ మనల్ని పాలించేది, వీళ్ళదా అధికారం. ఇలాంటి పెద్ద మనుషులుగా నేను ఆశ్రయిస్తుంది. చాచా, వీళ్ళంతా చూడాలి. వీళ్ళకి మనల్ని పాలించే అధికారం లేదు. ఇది అన్యాయం. వీళ్ళకి అసలు బతికే అధికారం కూడా లేదు.